लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వర నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్ప మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 30వ తారీఖు నుండి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటకంలో గురువు, సింహంలో రవి, బుధ, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. అలాగే చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం ఎంత ప్రయత్నించినప్పటికీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం, అది మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇటువంటి జరుగుతుంది. ఒక్కొక్కసారి సహనం కోల్పోతుంటాం, కోపం అధికంగా ఉంటుంది. ఏదైనా సరే పట్టుదలతో ముందుకు సాగడం అనేది చెప్పదగింది. వీరికి ఏలినాశ నడుస్తుంది. శని అంత అనుకూలంగా లేదు. 1-2 సార్లు కష్టపడడం, ధనం రావాల్సిన ధనం లేటుగా రావడం లేదా రాకపోవడం, అధికంగా ఖర్చులు ఉండడం, సంతాన విద్యా విషయాల్లో కూడా అధికంగా ఖర్చు చేయడం ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య రుచి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా ధనం సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, బంగారం సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే మనకు అనుకూలంగా ఉంది కదా, మనం ఏదైనా సరే నిర్ణయాలు తీసుకుంటే బాగానే ఉంటుంది అని ఒక కాన్ఫిడెన్స్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది ఇబ్బందికరమైన వాతావరణంగా ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరు కలిసి వస్తాయి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కోపతాపాలకి దూరంగా ఉండడం, భాగస్వామితో విభేదం లేకుండా చూసుకోవడం, ఏదైనా సరే నలుగురితో చర్చించి అది సామరస్యంగా ఉందా లేదా అనే విషయం మీద చర్చించుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. గడిచిన వారం కంటే ఈ వారం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి, విదేశాల్లో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇటు వీసా విషయంలో కావచ్చు, గ్రీన్ కార్డు విషయంలో కావచ్చు, ఉద్యోగ రీత్యా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దీపారాధన చేయండి, నువ్వుల నూనె పోసి. ఎందుకంటే ఏలినాడు నడుస్తుంది కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంగా చెప్పచ్చు. పిల్లల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి సంతాన విద్యా విషయాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మెడికల్కి ధనం ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. దానం ఎంత రాబడి ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అదేవిధంగా గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో
బాధ్యతలు మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏదైనా సరే మనం చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ధనపరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. అనుకూలంగానే ఉంది. చతుర్థంలో రవి బుధ కేతువులు ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. దూర బంధువులతోటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృకు సంబంధించిన విషయవహారాలు అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా గొడవలకు వెళ్లకుండా సామరస్యంగా ఉండడం అనేది చెప్పదగినది. కోపతాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పట్టుదలతో ఏదైనా సాధించాలనుకుంటారు. కొన్ని విషయాలలో పట్టువిడుపు అనేది ఉండడం చెప్పదగింది. అన్నీ మనమే చూసుకుంటాం, అన్నీ మనమే చేస్తాం, మనం చేయకపోతే ఏది లేదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ మటుకు ఉండకూడదు. నూతన విద్యా అవకాశాలు, నూతన ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తుంది. నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. నూతన గృహం కానీ వస్తు వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు కూడా కొంత సానుకూలంగా లేవు. కాబట్టి వారి విషయం జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు ఇది గడ్డుకాలం అని చెప్పచ్చు. చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. అదేవిధంగా దూర ప్రాంత సంబంధించిన విషయాలు కావచ్చు, టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంత సానుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం శ్రీకారం చూడదాం అని ఆలోచన చేస్తారు. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా మంచి సానుకూలతోటి ముందుకు వెళ్తారు. కష్టే ఫలినట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ సినీ కళారంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. పిల్లలకు మంచి సంబంధం కుదురుతుంది. అది చక్కగా వివాహం చేయాలని ఆలోచన చేస్తారు. ఏదైనా సరే వధువరుల పొంతను చూసుకుని సంబంధ బాంధవ్యం బాగుందా లేదా చూసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యరీత్యా ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అష్టమాధిపతి లాభాధిపతి గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. లాభస్థానంలో శని ఉన్నారు. దశమంలో రాహు ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. వృత్తిపరంగా కొన్ని మార్పులు ఉండే అవకాశం గోచరిస్తుంది. స్థానచలనం కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఉన్న ఉద్యోగంలోనే ఒక ప్రమోషన్ కూడా మంచి లేకపోలే ఉండొచ్చు. దశమంలో రాహు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీనారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నారు, నిలిచబడి ఉన్నారు. వ్యయ ప్రయాసాలతో కానీ ఏ పని పూర్తి కాదు. ఒక పని పూర్తి అవుతుంది, ఇక బాగుంది అని అనుకునే టైంకి ఏదో ఒక పని రావడం, ఏదో ఖర్చులు రావడం, వచ్చిన ధనాన్ని ఏదో విధంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ధనాన్ని ఎంత సేవింగ్ చేసుకోవడం వల్ల అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తుంది. ఆరోగ్యరీత్యా వృత్తిరీత్యా కొంత సానుకూలంగానే ఉంటుంది. భాగ్యంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. దశమ స్థానంలో శని కొంతవరకు అనుకూలంగా ఉంది, వృత్తికారకుడు. అయితే ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కొంత చికాకులు అనేవి తప్పవు. వస్తున్న ఉద్యోగం లేదా ప్రమోషన్ కొంచెం ఆలస్యం అవ్వడం, పై అధికారుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొన్ని వ్యవహారాల్లో మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. స్నేహితుల సలహాలు, బయట వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. కుటుంబ పరంగా చిన్న చికాకులు ఉంటాయి. మాతృ సంబంధించిన వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, సివిల్ ఇంజనీర్ ఉన్న వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఈ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. దూర విద్య సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత నత్తనడగ్గా ఉండడం, విద్యలో కొన్ని ఆటంకాలు
వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా అని చెప్పచ్చు. ఏదైనా సరే మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభపడతాయి. అయితే ధనపరంగా అధికంగా ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తుంది. డబ్బుని జాగ్రత్తపరచుకోవడం, కొన్ని డబ్బులు పోవడం కానీ బంగారం పోవడం కానీ జరిగే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఇటు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఏది ఎంత సాధించినప్పటికీ ఖర్చుల మటుకి ఎంత తగ్గిద్దామన్నా అది మన చేతిలో లేకుండా పోతుంది. వాటి విషయంలో మటుకి మీకు మీరుగానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి మధ్యస్థ పదాలు గోచరిస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారి వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో, తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. చతుర్థాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నారు. శుక్రుడు వీరికి అంత అనుకూలంగా లేదు. అయితే కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం, అనుకోని అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అనుకోని ధన సంపద వచ్చే అవకాశం కూడా వీరికి లేకపోలేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ సినీ కళ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు, ధనం వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. లాభాలు బాగుంటాయి. అదేవిధంగా సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం మటుకు చక్కగా ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మంచి లాభాలు సంపాదించగలుగుతారు. మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది వారం నెరవేరుతుంది. అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా శుభకార్యాలు చేయాలి, ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఉంటారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా ఆరోగ్య రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అవకాశం గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ధనం విషయంలో, పొదుపు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగం, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. లాభాలు తెచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారికి చక్కగా వ్యాపారం ఈ వారం ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యాపారాన్ని పార్ట్నర్షిప్లో వెళ్దామని అనుకుంటారు. అయితే అవసరమైతే పార్ట్నర్షిప్ తప్ప సొంతంగా చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏం లేవు. మంచి కాలం నడుస్తుందని చెప్పచ్చు. మీరు ఏదైతే అనుకున్నారో అది వారం నెరవేరుతుంది. విదేశీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్య పోతాయి. విద్యకు సంబంధించిన విషయాలు చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా మీ కోరుకున్న సీట్ ఏదైతే ఉందో అది లభించే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశాల్లో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ వారం కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారం అందించే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా, ఎక్కువ స్ట్రెస్కి గురి కాకుండా, ఎక్కువ ఆలోచించకుండా జాగ్రత్త వహించాలి. మనకి ఆరోగ్యం బాగున్నప్పటికీ ఎక్కువగా ఆలోచించడం వల్ల, స్ట్రెస్కి గురవడం వల్ల హెల్త్ పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో మనకి జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర వృత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బడిగినప్పుడు సోమవారం కానీ బుధవారం అని వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చేసే పని మళ్ళీ చేయడం లేదా పై అధికారులతో మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వీరికి అష్టమ శని నడుస్తోంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం అందించడం, అదేవిధంగా పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. వ్యయ గురువు ఎక్కువ ఖర్చు పెట్టించడం లేదా మెంటల్ స్ట్రెస్ రావడం ఇటువంటి జరిగే అవకాశాలు గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే జన్మరాశిలో రవి వీరికి బలంగా ఉన్నారు. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో కేతువు ఉన్నారు. కొన్ని విషయాల్లోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం ఎంతైనా చెప్పదగిన విషయం. చిన్న చిన్న విషయాలు కూడా సూక్ష్మంగా ఆలోచించి మనస్పర్ధలు రావడం అనేది సహజంగా ఈ మధ్య చూస్తున్నాం. అయితే ఈ రాశివారి మటుకి ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. అది కొంతవరకు బలంగానే ఉంది. అయితే వచ్చిన ధనాన్ని ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వడమో లేదా తర్వాత సేవింగ్స్ చేద్దాం అనుకోవడం ఇటువంటివి చేస్తారు. ఇంట్రెస్ట్కి ఎవరికి ఇవ్వకుండా వచ్చిన ధనాన్ని శుభ్రంగా సేవింగ్ చేసుకోండి. మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లల కోసం కష్టపడే వారికి విద్యాబుద్ధుల కోసం మీరు ఎంత శ్రమిస్తున్నారో అది వారికి తెలియదు. మీరు ఎంత కష్టపడినప్పటికీ మీరు ఇంత కష్టపడ్డారు మాకు ఏం చేశారు అనే సంతానం కూడా ఎదిరించడం, సంతానంతో భేదాలు రావడం, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దానివల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మెడికల్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయణ చేయడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దూర విద్య సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. అయితే మన ఏదైతే కోరుకున్న సబ్జెక్ట్ కాకుండా ఇంకో దానికి మారడం, అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటి జరిగే ఆలోచనలు కూడా ఉంటాయి. ఏదైనా సరే ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. దాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారని, చుట్టాలు చెప్పారని మనం ఇలా వెళ్దాం అలా వెళ్దాం కాదు. మీకు ఏది నచ్చితే అది పెద్దవాళ్ళతో మాట్లాడి దానికే వెళ్ళండి. అంతే తప్పితే కానీ ఒక సొంత నిర్ణయాలు కాకుండా ఎవరో చెప్పని వెళ్ళడం వల్ల మళ్ళీ వెనక్కి రావడం, దానివల్ల టైం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చదువు విషయంలో మటుకి ఆచితూచి వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే గ్రహతులు గోచరిస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త నిరాశ అని చెప్పొచ్చు. అష్టమ శని నడుస్తుంది. అదేవిధంగా దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేద్దాం అన్న ఆలోచనతో ఉంటారు. వ్యాపారం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. మనం 10 మందికి ఉపయోగపడడం, మనకి ఎవరు ఉపయోగపడలేదే, మనకి ఎవరు సహాయ సహకారాలు చేయలేదే అన్న ఆలోచన ఉంటుంది. ఎవరు ఎటువంటి సహాయ సహకారాలు చేయరు. మీకు మీరుగానే వెళ్ళాలి, మీకు మీరుగానే ఎదగాలి. కాబట్టి ఇటువంటి విషయంలో మీరు ఒక నిర్ణయానికి వచ్చి అది బాగుందా లేదా అనేది భగవత్ సంకల్పం. కానీ ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. అది భవిష్యత్ కార్యాచరణ చక్కగా ఉపయోగపడుతుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్పవచ్చు. అదేవిధంగా యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆదిత్య హృదయం పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాశి అధిపతి దశమాధిపతి బుధుడు వ్యయంలో ఉన్నారు రవి కేతులతో కలిసి. అదేవిధంగా ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు, నిలిచిబడి ఉన్నారు. షష్టమంలో రాహు అంత బలంగా లేదు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. సప్తమంలో శని ఉన్నారు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కొంత ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో స్థానచలనం కావచ్చు, లేదా ఉద్యోగం మారాలనుకునే వారికి కాస్త గడ్డుకోవాలని అని చెప్పచ్చు. ఏదైనా సరే ఉన్న ఉద్యోగంలోనే ప్రయాణం చేయడం చెప్పదగినది. ఎవరితోనే మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దల సలహాలు సూచనలు లేకుండా సొంతంగా తీసుకునే నిర్ణయాలు నష్టపోతారు.
ఇది అందరికీ కాదని కొంతమంది మటుకే. కాబట్టి వాటి విషయంలో మటుకి చాలా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు, కాంట్రాక్టులకి లీజులు రావడం, చేద్దాకా వచ్చి చేజారిపోవడం ఇటువంటి జరుగుతుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మరింత స్ట్రెస్ గురే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఉండాలి. అంతే తప్ప ఇప్పటికప్పుడు తీసుకున్న స్పాట్గా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా నూతన వాహనం కానీ, ఫ్లాట్ కానీ, భూమి కానీ కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరికి అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే ధనాన్ని సేవింగ్ చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చతుర్థాధిపతి సప్తమాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నారు. కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే అంత బాగానే ఉంది కదా మరి అనుకూలం అంటాం. కొన్ని ఒక 10% వరకు అనుకూలంగా ఉంటుంది. 90% మటుకి కొన్ని స్వయంకృతాపరాలు అవ్వచ్చు, కొన్ని ఈ వారం గ్రహతుల వల్ల ఇబ్బందులు కావచ్చు. ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన వారంగా చెప్పవచ్చు కన్యా రాశి వారికి. ఇటు ఆరోగ్యరీత్యా, ఇటు వ్యాపారరీత్యా, ఇటు ఉద్యోగరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంగా చెప్పచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, మెకానికల్, సాఫ్ట్వేర్ ఈ రంగాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, సినీ కళారంగంలో ఉన్న వారికి వీరికి అనుకూలంగానే ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. ఒక ధనం చేదాకా వచ్చి జరిపే అవకాశం లేకపోలేదు. వ్యాపారంలో మటుకి మీరే దగ్గరుండి కొన్ని వ్యవహారాలు, అకౌంట్స్ని చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సహోదరుతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్నపాటి కూడా ప్రతిదానికి ఎగ్జైట్మెంట్ అవ్వడం, కోపం తెచ్చుకోవడం అనేది ఉండే అవకాశం గోచరిస్తుంది. సాధ్యమైనంతవరకు కోపతాపాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ పదాలు గోచరిస్తుంది. ఒక పదవి అనుకుంటారు, అది రాదు. జనాకర్షణ అన్నీ ఉన్నా కూడా మనకి పదవి లభించలేదన్న బాధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కాలం రావాలి, కలిసి వచ్చే కాలం వస్తే అన్నీ మనకు వస్తాయన్న భావంతో మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన స్త్రీలకు మధ్యస్థ పదాలు గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించింది, నరాలకు సంబంధించింది, అదేవిధంగా ఇండైజెషన్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటుంది. సామాన్యమైన పరిస్థితులు గోచరిస్తుంది. ఏదైనా ఒక పని ప్రారంభిద్దామంటే అది వెనకడుగు ఉండే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఎక్కడున్నవారు అలాగే స్థిరంగా ఉండి ఈ వారం సామరస్యంగా మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానం ఉండే విధంగా ఒక శుభవార్తని వినగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా నవగ్రహ ఒత్తులతోటి శనివారం నాడు దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఇంట్లో ధూపం వేయండి. చక్కగా నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ధూపం వేయడం నరదిష్టి నుండి కొంతవరకు తగ్గుతుంది. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, మంచి అభివృద్ధిలోకి వస్తుంది. అయితే ₹1కి ₹2 ఖర్చు అవడం, కానీ డబ్బుకు లోటు ఉండదు. కానీ ఖర్చుల విషయంలో ఎంత సంపాదిస్తున్నామో కనీసం పిల్లలకు మనం ఏం పెట్టలేకపోతున్నామే అన్న ఆలోచన ఉంటుంది. జీవితాంతం మన కంపెనీ రన్ చేస్తాం, బయట ఉద్యోగాలు చేస్తాం, కానీ కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్న బాధ అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి. కొంతమందికి ధన సహాయం చేసి నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ధనం సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పగలిగింది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పటి నుంచి ప్రారంభించండి. నవంబర్, డిసెంబర్లో విదేశీ యానం ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తుంది. సంతానానికి ఒక మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా వీళ్ళు కలిసి వస్తుంది. భాగ్యాధిపతి, వ్యయాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నారు. లాభాధిపతి రవి కూడా లాభస్థానంలో ఉన్నారు. చక్కగా ధనం వస్తుంది.
కానీ నిలవదు. అది మీకు మీరుగానే ఖర్చు పెడుతూ ఉంటారు. స్వయం కృతాపరాధన అంటాం. ఒక రూపాయి వస్తే 10 పైసలు సహాయం చేయండి, కానీ 90 పైసలు సహాయం చేసి 10 పైసలు ఇంట్లో పెట్టడం కాదు. ఇటువంటి విషయంలో ప్రతి ఒక్కరు ఆలోచించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా తులారాశి వారికి నేను చాలా గట్టిగా చెప్తున్నాను. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. కొంతమందికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, అది రాదు. మనం ఎంతోమందికి ఉద్యోగాలు పెట్టించాం, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు. మన రాత బాగలేదేమో, మన జాతకం బాగలేదేమో, లేదా గురుగారు సరిగ్గా చెప్పలేదేమో, ఎప్పుడు నెగిటివ్గానే చెప్తున్నారేమో అనుకుంటారు. ఇలా కాదు. అది మనకి ఏది బాగున్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మీకు అన్నీ చేయగల క్యాపబిలిటీస్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి భయం అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, బ్యాక్ స్టెప్ వేస్తారు. ఆ బ్యాక్ స్టెప్పే మిమ్మల్ని వెనక అడుగు వేస్తుంది. ఏదైనా సరే ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా మీ అడుగు మీరు ముందుకు వేయండి. ఆ భగవంతుడి సంకల్పం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ వారం కొంతవరకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని ఎలా ఉపయోగించుకుంటారో ప్రయత్నాలు చేయండి. ఇటు విద్యార్థులు కావచ్చు, ఇటు స్త్రీలు కావచ్చు, ఏదైనా సరే మీ ప్రయత్నాన్ని మీరు చేయండి, మంచి ఫలితాలు ఉంటుంది. బంగారం కానీ భూమి మీద కానీ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది భవిష్యత్తులో మీకు మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ఇప్పటి నుంచే మనం ఇప్పుడు ఒక 25 ఏళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయిన అనుకోండి, ఆ 25 ఏళ్ళ నుంచి మనం ప్లానింగ్ చేయండి. అలా చేయకపోవడం వల్లే 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను చెప్పే ప్రతి విషయాన్ని ఎంతవరకు తీసుకుంటారో అంతవరకు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా ఆరవల కుంకుమ పెట్టుకోవడం, బుధవారం నాడు వినాయకుడికి గరికతో గకారక అష్టోత్తరంతో చక్కగా పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కూడా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యస్థానం వారు అంత అనుకూలంగా లేదు, మధ్యస్థ ఫలితాలే ఉంది. రాశి అధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. పంచమంలో శని, చతుర్థంలో రాహు. తల్లిదండ్రులకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధువులతోటి మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క వ్యాపార అభివృద్ధి కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి మనం ముందుకు వెళ్ళడం, తర్వాత ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. మొహమాటానికి కూడా ఒక హద్దులు ఉంటాయి. ఇటు ఉద్యోగంలోనూ ఏదైనా ఒక మాట ఇచ్చేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగరీత్యా కొంచెం చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది 10 మందికి ఆమోదదాయకంగా ఉంటుంది. ఒక నిర్ణయానికి వచ్చారంటే అది 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా ఘనంగా నిర్వర్తించాలని చేస్తారు. పిల్లలకు మంచి సంబంధం కుదురుతుంది. సంతానాభివృద్ధి చక్కగా ఉంది. సంతానానికి ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చూస్తున్నారో వారికి మంచి ఒక ఉద్యోగం లభిస్తుంది. అదొక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా కూడా వారికి చక్కగా ఉంటుంది. విద్యకు సంబంధించిన అనుకూలంగా ఉంటుంది. దూర విద్య కావచ్చు, విదేశాలకు సంబంధించిన విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభిద్దామని చూస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా వీరు కలిసి వస్తుంది. అయితే పెట్టుబడి విషయంలో సామరస్యంగా ఉండి ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు, వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వీరికి ఈ వారం కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం, అదేవిధంగా ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత కష్టపడినప్పటికీ ఇంకా ఏదో ఉంది అలా చేస్తూనే ఉంటారు. ఒక రకమైన స్ట్రెస్సు అనేది ఎక్కువ ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది వీరికి. అయితే వీరికి ఉన్న సహనం, ఓర్పుతోటి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు. కానీ ఆరోగ్యరీత్యా మటుకు ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటారంటే అందరివి మనమే ఆలోచించాలి అన్న విధంగా స్ట్రెస్ ఉంటుంది వీరికి. పైకి మటుకి చక్కగా నవ్వుతూనే మాట్లాడతారు. కానీ ఆరోగ్యం మటుకి చాలా జాగ్రత్త తీసుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం
ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. కుదిరితే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం అడగానే బుధవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా విదేశాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ప్రయత్నం ప్రారంభించవచ్చు. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తుంది. అయితే ఎంత కష్టపడినప్పటికీ ఇంతేనా ఫలితం అనే ఆలోచన కూడా ఉంటుంది. వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. అష్టమ గురువు అంతంత మాత్రంగా ఉన్నారు. కాబట్టి ఏదైనా ఒక ఫలితం ఆశించే ముందు దృఢమైన సంకల్పంతో ఉంటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. ప్రస్తుతం ఈ వారం అంత అనుకూలంగా లేదనుకుంటారు, కానీ ఈ వారం బాగుంది. వీరికి కష్టే ఫలి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి మన్ననలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. సహాయ సహకారాలు అందిస్తారు. కాంట్రాక్ట్లు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, సినీ కళా రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. నూతన కన్స్ట్రక్షన్ ప్రారంభించడానికి ఇది సరైన సమయం, చక్కగా ప్రారంభించవచ్చు. ఇటు గృహం కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతాన విద్యా విషయాలు కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. కొంత మెంటల్ రిలీఫ్ అనేది ఏర్పడుతుంది. కాస్త ముందుకు వెళ్దాం అనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఎంత ముందుకు వెళ్ళినప్పుడు, ఎంత కష్టపడినప్పటికీ ఇప్పుడు బాగుంది అనుకుంటాం, అది బాగుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి మొదలవుతుంది. ఈ వారం ఇలాగే ఉంటుంది అనుకుంటారు, కానీ కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ ధోరణిలో ఎటువంటి మార్పు లేకుండా మీ ప్రయత్నం మీరు ప్రారంభించండి. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే జీవిత భాగస్వామితో చర్చించాకే బయటికి చెప్పండి. అంతవరకు కొంచెం గోప్యతగా ఉంచడం, ఏ విషయాన్ని సరే గోప్యతగా ఉంచడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కుదురుపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వైద్యులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి అక్కడ వీసాకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోవడం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఎప్పటి నుంచో ఉద్యోగం రాక ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు లేకపోలేదు. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికినప్పుడు గురువారం అడిగాని, శనివారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు, నిలిచిబడి ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన శని తృతీయ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. వృత్తి ఉద్యోగాల రీత్యా మానసికమైన ఒక ఆవేదన అనేది ఏర్పడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ద్వితీయంలో రాహు ఉన్నారు. విద్యాపరంగా కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా ఫైనాన్స్ పరంగా చాలా వరకు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ కొన్ని నిర్ణయాల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఏదైనా సరే కష్టపడాలి, పైకి రావాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి భాగ్యాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమంలో కేతువు, అష్టమంలో రవి ఉన్నారు. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి కుజుడు కూడా షష్టమంలో ఉన్నారు. ఉద్యోగంలో ఒక స్థిరమైన ఆలోచనలు చేసుకుని ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం ఎంత ప్రయత్నం చెప్పినప్పటికీ అది ఉద్యోగం రాకపోవడం కొంత నిరాశ అని చెప్పవచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు బంధువర్గంతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తులు ఉన్నవారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. సినీ కళా రంగంలో ఉన్నవారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది.
అదేవిధంగా అప్పులకి దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ప్రస్తుతం కాలం అంత అనుకూలంగా లేదు, ఎంత కష్టపడినప్పటికీ ఇలాగే ఉంటుందా అన్న ఆలోచన ఉంటుంది. కాలం అంత అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, స్కిన్కి సంబంధించిన, స్టమక్ సంబంధించిన ఇండైజెషన్, నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహం సంబంధించిన విషయవహారాలు చేద్దాకా వచ్చి ఒక సంబంధం జరిపే అవకాశం కూడా లేకపోలేదు. అన్నీ బాగున్నాయి, ఇంకా తాంబూలాలు తీసుకోవాలి, ముందుకు వెళ్దాం అనుకుంటారు. అంతా ఓకే అన్న తర్వాత ఇక్కడ అబ్బాయి తరపు కానీ అమ్మాయి తరపు కానీ మాకు వద్దు అనడం, కారణాలు లేకుండా పక్కన పెట్టడం అనేది ఒక బాధాకరమైన విషయం అని చెప్పచ్చు. సరే, ఏం జరిగినా మన మంచికే, మంచి సంబంధం ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థులకు విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ ఉండదు. అనాలోచిత ఖర్చులు, నిర్ణయాల వల్ల విద్యలో ఆటంకాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. దుర్వ్యసనాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో స్థిరంగా చేసుకుని భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఏదైనా ఉద్యోగ మార్పు ఉంటే కనుక చేయదలుచుకుంటే కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించండి. సొంతంగా చేసుకునే వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా ఒక భూమిని కానీ, స్థలాన్ని కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాలనుకుంటారు. చిరకాల వాంఛ ఇది వారం నెరవేరుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల నుండి మీకు ఆదరణ లభించడం, కొంత ధన సహాయం అనేది చేస్తారు. అదేవిధంగా ఎప్పుడో మీరు అప్పిచ్చింది అది తిరిగి రాలేదు అని బాధపడకుండా కొంతవరకు ఆ ధనాన్ని మీకు రావడం వల్ల ఒక సంతోషకరమైన వార్త చెప్పచ్చు. దానిని ఫ్లాట్లో కానీ, భూమిలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపానం చేయడం, అదేవిధంగా ఒక బుధవారం నాడు గణపతి స్వామి వారికి గరికతో గకారక అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బడిగినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితం గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, దూర ప్రాంతాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లోనూ జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు కొంత వాయిదా వేయడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో అనుకూలమైన ఉంటుంది, మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ బాంధవ్యాలు మరింతగా మెరుగుపడతాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తుంది. ఆరోగ్యం మటుకి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. నరాలకు సంబంధించిన విషయాలు, స్టమక్ సంబంధించింది, యూట్రస్ సంబంధించిన ఆడవారికి యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ధనం విషయంలోనూ, కొన్ని ఆభరణాల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ఖర్చుల మటుకి అధికంగా ఉంటుంది. ₹1కి 30 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చులు ఎలా అదుపు చేయాలో కూడా మీ చేతుల్లో లేని విధంగా ఉంటుంది. మన వాళ్ళని కాకుండా బయట వాళ్ళని ఎక్కువగా నమ్మడం, మన అనుకున్న వాళ్ళని పక్కన పెట్టడం, దానివల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. బంధువులతోటి సఖ్యతగా వ్యవహరించినట్లయితే బాంధవ్యాలు ఏర్పడతాయి. ఏకాగ్గా ఉంటే కనుక మనం ఏకాగ్గానే ఉంటాం. ఇది అందరి విషయం కాదు, కొంతమంది విషయంలోనే. ఉద్యోగంలో స్థానచలనం అనేది ఏర్పడుతోంది. ఎక్కువగా ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. జన్మరాశిలో రాహు ఉన్నారు, అంత బలంగా లేదు. స్థిరమైన ఆలోచనలు ఉండవు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాలి, ఖర్చు చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది ఏదో రూపైనా ధనం వస్తుంది, అదేవిధంగా ఖర్చు అవుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే 8 మంగళవారాలు ఆరోగ్యపరంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ధనం వస్తుంది, పోతుంది. ఆ వచ్చిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు లేకుండా కొంత అనాలోచిత కారణాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ధన విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో కూడా స్థిరమైన నిర్ణయాలు ఉండవు. ఏదైనా జీవిత భాగస్వామితో చర్చిద్దామనుకుంటే ఏదో గొడవలు రావడం, మనస్పర్ధలు రావడం అనేది ఏర్పడుతుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శనివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మెయిన్ రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది.
సప్తమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు, రవితో కలిసి కేతుతో కలిసి ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు, రాజ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందక ఇబ్బంది పడతారు. సహోదరులతోటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో కూడా మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ఈ వారం చాలా సామరస్యంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ ఫలితాలు తక్కువగానే ఉంటాయి. మనకి ఇలాగే ఉంటుందని ఒక ఆలోచన కూడా ఉంటుంది. అయితే భగవత్ సంకల్పం, గురు అనుగ్రహం వల్ల ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కూడా మీరు వెతుక్కోగలుగుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏ విషయాన్ని సరే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకోండి, లాభపడగలుగుతారు. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే వారాంతంలో ఒక శుభవార్తను ఉంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. సంతానం విద్యా విషయాలకు సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వారు చేసే ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవుతుంది. గ్రీన్ కార్డు విషయంలో కావచ్చు, H1 విషయంలో కావచ్చు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక రూపాయికి 10 రూపాయలు ఖర్చు చేస్తే కానీ పని అవ్వదు అన్న విధంగా గ్రహాతులు గోచరిస్తుంది. ఇటు లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో వీరికి ఎంత అనుకూలంగా లేదు శని. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి, గవర్నమెంట్ ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి వీరికి అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హోటల్ మేనేజ్మెంట్, చిరుసాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు అంత అనుకూలంగా లేదు. ఇటు వృత్తి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. సొంత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఏదైనా ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ధనాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు చేయడం చెప్పదగినది. అయిన వాళ్ళకి కంచాలు, కాని వాళ్ళకి ఆకులు అన్నట్టుగా మనకి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారిని దూరంగా పెట్టడం, కాని వాళ్ళకి ఎక్కువ ధన సహాయం చేయడం, అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామితోటి మాట పంటింపులు లేకుండా చూసుకోవాలి. సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. వారి ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. యూట్రస్ సంబంధించిన ఇష్యూస్, నరాలకు సంబంధించింది, మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ వీటి వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మెడిటేషన్ ఎక్కువగా చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి లేదా వినండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాయణ చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శనివారం నాడు ఎరుపు ఒత్తుతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in